హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ కుక్కర్ చాలా అయితే మాడిపోయిందండి. ఇంకా చాలా మాడిపోవడమే కాదు, ఇంకా నాకైతే నా ఏలు కూడా కాలింది. చూడండి, ఇది తొందరలో నేను మూత తీయడం వల్ల ఆవిరంతా నా ఏలుకి కొట్టి ఏలు కూడా కాలింది. అది ఎలా జరిగిందంటే మీకు ఇప్పుడు చెప్తాను. నేనైతే ఈ కుక్కర్లో జిన్ అనేది పెట్టాను. ఇంకా 2 మినిట్స్లో జిన్ను రెడీ అయిపోతుంది అన్నప్పుడు నేను ఏదో పని ఉండి ఇంకా బాల్కనీలోకి అయితే వెళ్ళి అలానే మర్చిపోయినా, ఏదో పని చేసుకుంటూ మర్చిపోయినా. అలా మర్చిపోయినప్పుడు ఎందుకో సడన్గా నాకు గుర్తొచ్చి లోపలికి వచ్చి చూసేటప్పటికి రూమ్ మొత్తము పొగలతో నిండిపోయింది. తొందరగా డోర్ తీసేసి ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా కుక్కర్ మూత ఆవిరంతా తీసేసి ఇలా ఆవిరి తీసేసింది. తొందరలో ఈ మూత తొందరగా తీసేసాను. మూత తొందరగా తీయడం వల్ల నా ఆవిరంతా నా ఏలుకి కొట్టి నా ఏలు అయితే కాలింది. ఇంకా చాలా అయితే మాడిపోయింది కుక్కర్ లోపల, జిన్ను కూడా మాడిపోయింది. ఇంకా నేనైతే కొంచెం దీంట్లోకి నేను ఒకటి ఉపయోగించాను. అది ఉపయోగించి ఇంకా కొంచెం అయితే పోయింది. దానివల్ల ఇంకా నాకైతే అప్పుడు తొందరలో వీడియో తీయాలని అనిపించలేదు. ఇంకా అది వేసి నేను చేత్తో రుద్దకంటానే కొద్దిసేపు అలా పెట్టేసి వదిలేయడం వల్ల సగం అయితే పోయింది. సగం కంట కూడా చాలా 50% అయితే పోయింది. ఇంకప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇలా వీడియో తీస్తే కొంచెం మంది కన్నా ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు అయితే వీడియో తీస్తున్నాను. ఇది నేను ఏమి వేసాను, చేతితో అయితే రుద్దలేదు, దాన్ని టచ్ కూడా చేయకుండా ఇంకా దాంట్లో సర్ప కూడా నేను ఏమి వేయలేదు. మరి ఏమేసి నేను ఇలా వదిలిపోతుంది అనేది చాలా ఈజీగా పోతుంది అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నేనైతే అప్పుడు అయితే ఐడియా లేదు నాకు, ఇప్పుడైతే ఐడియా వచ్చింది కాబట్టి మళ్ళీ రెండోసారి వేసేటప్పటికి మళ్ళీ ఇంకా సగం ఉంది కదా, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఉన్నప్పుడు నేను 1 స్పూను వంట సోడా, 1 స్పూను నిమ్మ ఉప్పు వేసి వాటర్ వేసి అలానే పెట్టేసిన. 1 గంట తర్వాత అలా అయితే వదిలిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ 1 స్పూను మళ్ళీ ఆ వాటర్ తీసేసి 1 స్పూన్ అది 1 స్పూన్ ఇది వేసి మళ్ళీ వాటర్ వేసి పెట్టేసేటప్పటికి ఇలా అయితే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా ఇలా అయితే వచ్చింది కదా. నేనైతే ఏం చేయలేదు. చూడండి ఎంత గట్టిగా ఉందో, ఏలెట్టి తీస్తున్నా కూడా వస్తలేదు కదా. ఇప్పుడు మళ్ళీ కూడా నేనేమి దీన్ని ఏమి గోకను, ఇంకా పీస్తోటి ఏమి రుద్దను. మళ్ళీ కూడా ఆ వాటర్ ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ మంచిగా ఇలా వాటర్ వేసేసి మంచి వాటర్ పట్టేసి మళ్ళీ 1 స్పూను నిమ్మ ఉప్పు, 1 స్పూను వంట సోడా అయితే వేసేసి వాటర్ వేసి పెట్టేస్తాను. ఇది నిన్న సండే రోజు అయితే జరిగింది. ఇది జిన్ను పెట్టి మర్చిపోయినా. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అనమాట. ఇది మార్నింగ్ కదా. ఇప్పుడు నేనైతే చూడండి వాటర్ వేసి కడిగేటప్పటికి ఇలా అయిపోయింది కదా. మళ్ళీ 1 స్పూను వంట సోడా, 1 స్పూను నిమ్మ ఉప్పు అయితే వేసేస్తున్నాను. వేసేసి దీంట్లోకి వాటర్ పట్టేసి ఇంకా సాయంత్రం అయితే చూద్దాము. ఇప్పుడైతే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత చూద్దాము. చూడండి, ఇది సాయంత్రం వచ్చిన తర్వాత ఇక చూసేటప్పటికి ఇంకా మొత్తం నానిపోయి ఉందన్నమాట. ఇంకా నాకైతే ఇది ఫస్ట్లో ఇంకా మాడిపోయినప్పుడు కొత్త కుక్కర్ మాడిపోయిందని చెప్పి చాలా బాధ వేసింది. ఇంకా పడేయాలా ఏంటి అని. కానీ ఇప్పుడైతే ఇలా ఇంకా నాకు బెంగలేదు. ఇంకా మొత్తం పోతుంది. చూడండి, ఇంకా పీసు పెట్టి రుద్దవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేనైతే ఇంకా దీని ఫైనల్గా ఇది వాటర్ తీసేసి ఇంకా ఇప్పుడు కొద్దిగా సోప్ ఆయిల్ తోటి అయితే కడిగేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, మీరు చూస్తున్నారా, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అయిపోయింది, వదిలిపోయింది. దీన్ని ఎంత మాడిపోయిందో అంత క్లీన్ అయితే అయిపోయిందండి రుద్దకంట. కానీ మనం చూడండి, నా ఏళ్ళు అయితే ఇలా పొక్కొచ్చేసింది. ఇంకా ఈ వీడియో కొంచెం మంది కన్నా ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే తీసినాను. చూడండి, మంచి వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ చాలా బాగా వచ్చేసింది, తలతల మెరిసేటంత మెరుపులాగా వచ్చేసింది. నాకైతే ఇప్పుడు హ్యాపీ అనిపించింది. ఇంకా మాడిపోయినంత దిగులు కూడా లేదు. ఈ వీడియో కొంచెం మంది కన్నా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.